వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న క్యారెట్ పుదీనా రైస్ పార్ట్ 1 చూసాం కదండి. పార్ట్ 2లో దానికి కొంచెం గ్రేవీ కూరగా చికెన్ గ్రేవీ కర్రీ చేశానన్నమాట విత్ పుదీనాతో. అస్సలు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. లవంగాయలు, యాలుక్కాయలు, ఇంకా కామన్ కదండి లవంగాయ, యాలుక్కాయ, చెక్క, జాజికాయ, కొంచెం జాపత్రి, జస్ట్ పించ్ వేస్తానన్నమాట. నేను అది తీసుకుంటాను. ఎక్కువ యాలుక్కాయలు వాడతాను, ప్లస్ గసగసాలు కూడా వాడాను ఈరోజు ఎక్కువ. ఇంకా స్పైసీగా ఉండొద్దులే అనుకున్నాను. సమ్మర్ వచ్చింది కదండి, పిల్లలకి స్పైసీ ఫుడ్ ఎక్కువ వద్దు, ఎందుకంటే స్టమక్ పెయిన్స్ అలాంటివి వస్తాయి. సో కొబ్బరి కొంచెం యాడ్ చేశాను అనమాట. అల్లం చిన్నులపాయ పేస్ట్ యాజ్ యూజువల్ ఉంది ఇంట్లోనే, అది వేసేసాను. అల్లం చిన్నులపాయ వేయలేదు. ఇంకంతే. దానికి మాత్రం అవి పౌడర్ చేసేసానండి, మిక్సీ పట్టేసేసి చక్కగా పౌడర్ లాగా కొట్టేసాను. మొత్తం ఒకసారే పౌడర్ చేసేస్తాను మిక్సీ లాగా. అది వేసేస్తాను కర్రీలో, గ్రేవీలో. జస్ట్ ఫస్ట్ నేను చికెన్ ఉడకబెడతాను అనమాట. ఉడకబెట్టిన తర్వాత ఇది వేసేస్తాను.